ప్లాస్టిక్ రహిత భావి భారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎంపీ రఘునందన్ రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లాలో ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లు, స్టవ్లు అందజేశారు. కాలుష్య కారకాలైన ప్లాస్టిక్ తో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారన్నారు. భూమి తన ఉనికిని కోల్పోయి కాలుష్య రహిత పంటలతో ప్రజలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు అన్నారు. ఆయా గ్రామాల సర్పంచ్లు ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడానికి కంకణ బద్దలు కావాలన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి దశల వారీగా తన వంతు సహాయ సహకారాలు అందిస్తారని ఎంపీ రఘునందన్ రావు హామీనిచ్చారు. ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి. 7.5 దశాబ్దాలుగా సమస్యలు పల్లెటూర్లను బట్టి వేధిస్తూనే ఉన్నాయి. సో మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా ప్రజలు మారుతా ఉన్నారు, సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. చాలా మంది మిత్రులు, నాకంటే ముందు మాట్లాడినటువంటి మిత్రులు ఒక్కొక్కరు నిజాయితీగా వాళ్ళ గ్రామానికి కావాల్సినటువంటి అవసరాల గురించి నా ముందుంచడం జరిగింది. నేను కూడా అంతే నిజాయితీగా ఈ మిరుదొడ్డి మండలంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం అప్పుడు శాసనసభ్యునిగా కానీ, ఇప్పుడు మీరు ఇచ్చిన అవకాశంతో గల్లీ నుంచి ఢిల్లీకి పోయిన పార్లమెంట్ సభ్యుడిగా కానీ 100% మిరుదొడ్డి మండలానికి సంబంధించినటువంటి మీరిచ్చిన వినతి పత్రాలు కానీ సమస్యల పరిష్కారం విషయంలో సాధ్యమైనంత వేగంగా వాటన్నిటిని ఒకటొకటి పూర్తి చేస్తానని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఢిల్లీకి పోతే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడతా ఉన్నారు కొంచెం వయసు అయిన వాళ్ళు. ఎందుకు అంటే గాలిలో ఇంత ఫ్రెష్ గా ఎయిర్ ఎక్కడ కనబడదు. ఢిల్లీలో ఏం కనబడుతుంటే ఒక రకమైనటువంటి పొగ, మంచు అమ్ముకున్నట్టు ఢిల్లీలో అంతా పార్లమెంట్ సభ్యులకు అందరికీ కూడా ఒక రకమైనటువంటి లంగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి కారణం అవుతుంది. దీనికి అన్నింటి కారణం ఏంటంటే వాడి పారేసిరు ఢిల్లీలో ప్లాస్టిక్ ని. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కుప్పలు తెప్పలుగా పెరిగిపోయి దానివల్ల పొల్యూషన్ అనేది పెరిగిపోతుంది. మీరు సిలిండర్ తీసుకోవడం పట్ల ఎంత ఇంట్రెస్ట్ గా వచ్చిండ్రో అంతే ఇంట్రెస్ట్ గా రేపటి నుంచి మీ ఇంట్లో మీరు ప్లాస్టిక్ బంద్ చేయండి. రఘునందన్ రావు కోసం కాదు, మీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో మీ కొడుకు బిడ్డ వీళ్ళు భవిష్యత్తులో బాగుండాలంటే దయచేసి ప్లాస్టిక్ వాడకానికి మీరందరూ దూరం కావాలని సవినయంగా అప్పీల్ చేస్తూ